రాష్ట్ర బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉందన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల హామీల ప్రస్తావన లేదని చెప్పారు. విద్య, వైద్య, దేవాదాయ శాఖలకు తగినన్ని నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఇక రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, బీసీలతో అన్ని వర్గాలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారన్నారు కమలం లీడర్లు. బడ్జెట్లో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో కొత్తగా ఏమీ లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. విద్య గురించి గొప్పలు చెప్తున్న ప్రభుత్వం విద్యాశాఖకు బడ్జెట్లో ఆశించిన విధంగా కేటాయింపులు చేయలేదన్నారు. గుడులకు సంబంధించి ఎక్కడా కేటాయింపులు లేవని, కానీ ముస్లిం వర్గాలకు మాత్రం బడ్జెట్ పెంచారన్నారు రామచంద్రారావు. 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు చెవులో పువ్వు పెట్టడమే. 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆసరా పింఛన్, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు బడ్జెట్లో లేవని చెప్పారు. ఇంకా 1,00,000 కోట్ల అప్పులు తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. మొత్తం అప్పులు 12 లక్షల కోట్లకు చేరితే తెలంగాణ శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్. విద్యా కమిషన్ అని చెప్పినాక వాస్తవాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించినట్టున్నాడు. ఇదంతా ఫేక్ రిపోర్ట్. ఇది దీనికి కేటాయించిన అవసరం లేదని చెప్పనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మేము వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలుగా పైగా బకాయిలుంటే ఇలా బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 1,100 కోట్లు. 1,100 కోట్లు. ఆర్థిక విధ్వంసానికి ఈ బడ్జెట్ సంకేతమన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులను దాచిందని ఆరోపించారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీ సప్లాన్కు నిధులు లేవన్నారు. బడ్జెట్లో కేటాయింపుల్లో కనీసం 75% కూడా ఖర్చు ఉండదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో స్పష్టంగా మీరు గత బడ్జెట్ చూస్తే కూడా వాస్తవిక బడ్జెట్కి మరి చాలా దూరంగా మరి అంకెలు కనబడతా ఉన్నాయి. అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్గా స్పష్టమవుతున్నది. 3 దఫాలుగా ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. 3 దఫాలుగా దాదాపు 22-23 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధుల గురించి దాని ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అందుకే పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ గురించి డీటెయిల్గా భారతీయ జనతా పార్టీ డిస్కషన్ చేస్తాం. లోపాలని ఎత్తి చూపుతాం. అలొకేషన్ దేంట్లోనైతే తక్కువనో దాంట్లో పెంచే విధంగా, అదేవిధంగా చేసినటువంటి ఖర్చుల మీద ఈ ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. బడ్జెట్లో అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు బీజేపీ నేతలు. బడ్జెట్లో జరిగిన అన్యాయంపై సర్కారును నిలదీస్తామన్నారు.